జూలై 28, 1990 మధ్యాహ్నం 1:04. అవును సార్. మదనపల్లి. మదనపల్లి. ఓకే. ఏం ప్రశ్న అడిగారు మీరు? అంటే మెయిన్‌గా కెరీర్ గురించి అడిగాను. ఇన్‌స్టెబిలిటీ ఓకే. జాబ్ పరంగా. చూడండి ఇగో జూలై 22 సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాయిన్ అయ్యారు. 23 ఏప్రిల్‌లో ఉద్యోగం మానేశారు. మన దీంట్లో ఉంటుంది చూడండి. మనకు పంపించిన దీంట్లో గ్రూప్‌లో ఉంటుంది. 2013 ఆ టైంలో మామూలు చిన్న జాబ్ చేశాను సార్. అంటే ఇది ఉంటది కదా! టెలికాలింగ్ ఇన్సూరెన్స్‌కి సంబంధించి 2013లో చేశాను. ఓకే. ఒక 1 ఇయర్ అలా చేసుంటాను. 2013 నుంచి 2029 వరకు జూపిటర్ దశ నడుస్తోంది. ఓకే. నేను స్ట్రెయిట్‌గా D10 పెడుతున్నా. ఓకే. రాశిలో, నవాంశలో రెండింట్లో కూడా గురువు కర్కాటకంలోనే ఉన్నాడు. చెప్పండి. తప్పేసుకున్నానా? కరెక్టే సార్. కరెక్టే సార్. సాటర్న్, జూపిటర్, మూన్ కూడా సేమ్ దీంట్లోనే ఉన్నాయి. రాశి అండ్ నవాంశ. ఓకే. సో సాటర్న్, జూపిటర్, మూన్ 3 కూడా వర్గోత్తమంలో ఉన్నాయి. స్టెబిలిటీ గురించి ఈరోజు మీ వీడియో ఒకటి చూశాను. ఏ ఏ8 వచ్చేసి 10th హౌస్‌లో పడుతుంది రాశి చక్రాలు. మేబీ అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ కావచ్చు. దశమ భావస్ఫుటం ఆశ్లేష పడింది సార్. ఓకే. ఏంటి మురిపించుకుంటారేంటి ఒక్కొక్కళ్ళు? మహా అయితే ఏమవుతుంది? తప్పు అవుతుంది అంతే కదా! తప్పు అయితే ఏం ప్రాణం ఏం పోదు. చంద్రుడు దశమాధిపతి చిత్తా నక్షత్రం సార్. ఓకే. డిస్పోజిటర్ మఖా నక్షత్రం బుధుడు. ఓకే. ఇప్పుడు నడుస్తున్న దశలు జూలై 2022 గురు శుక్ర రాహు నడుస్తుంది సార్. కదమ్మా, ముందు అసలు ఇచ్చింది సరిపోయిన తర్వాత ముందుకెళ్ళండి. ఓకే. ఆయన ఇచ్చింది కనబడుతుందా మీ అందరికి? మీ దగ్గర ఉన్నదా? నేను పంపించే ఇంతకు ముందు గ్రూప్ లో ఎవరో మరి ఎగ్జాంపుల్ ఉంది కదా. అదేంటమ్మా ఎదురుగుండా అన్ని పెట్టుకొని చెప్పడానికి D10 పెట్టుకోండి సరిపోతుందా? చూడండి. కేతు ఒక మైనస్ పాయింట్ సార్. 10th హౌస్ లో కేతు 10th హౌస్ కారకుడమ్మా. అందరికి 10th హౌస్ లో కేతు ఉంటే ఖచ్చితంగా ఇబ్బంది ఉండాలని ఏం లేదు. ఇంతసేపు ఎందుకండి బాబు? ఏమిటి దీంట్లో పెద్ద బ్రహ్మ విద్య ఉందో నాకు అర్థం కావట్లేదు అసలు. ఈయన చెప్పకపోయినా చెప్పేయచ్చు. ఈయన అసలు ఏమీ చెప్పకపోయినా సరే చెప్పేయచ్చు. ఎందుకంటే ఏం కరెక్షన్ అవసరం లేదు నాకు తెలిసి ఇప్పటికైతే ఈ క్వశ్చన్. అష్టమాధిపతి దశ సార్ గురుది. ఓకే. దశాంశలో రైట్. ఇంకా సప్తమంలో ఉన్న ఎప్పుడైనా ఫస్ట్ ప్లేస్మెంట్ ఇంపార్టెంట్. ఓకే. D10 మనం చూస్తున్నాము అంటే దయచేసి ముందు చూడవలసింది ఏంటి అంటే D10 లగ్నాత్తు ప్లానెట్ ఎక్కడ ఉన్నాడు చూడండి. ఓకే. లాభంలో ఉన్నాడు. లాభానికి ఉన్నవి తీసుకోండి. లాభానికి ఉన్న D10 లోని సిగ్నిఫికేషన్స్ అన్ని ఇచ్చాను. ఓకే. ఆ వీడియో ఉంటుంది చూడండి తెలియని వాళ్ళు. D10 లో మనం ఉద్యోగమా లేకపోతే వ్యాపారమా అని ఇచ్చినప్పుడు దాంట్లో 11th హౌస్. చెప్పండి ఎవరు చెప్తున్నారు? వ్యాపారానికి అయితే లాభాన్ని ఇస్తుంది, ఉద్యోగానికి అయితే డిస్టర్బెన్స్. ఓకే. సో ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే పొజిషన్ ఇంపార్టెంట్. అది ఏ అధిపతి అయినా అవ్వనివ్వండి. ముందు చూడవలసింది పొజిషన్. సో 8th లార్డ్ 11th హౌస్ లో ఉన్నాడు. ఓకే. 11th హౌస్ డిస్టర్బెన్స్ చూపిస్తుంది. యాక్చువల్ గా 11th హౌస్ ఏంటి అంటే రిటైర్మెంట్ చూపిస్తుంది. 11th హౌస్ లో ఉన్న ప్లానెట్ సులువుగా ఉద్యోగం చెయ్యనివ్వదు. ఇప్పుడు దాని యొక్క ఆధిపత్యాలు చూడండి. అష్టమ లాభాధిపతి లాభంలో ఉన్నాడు.
అస్సలు సులువుగా ఉద్యోగం చేయనివ్వదు. మరి అలాంటప్పుడు ఉద్యోగమే రాకూడదు కదా! ఉద్యోగం వచ్చిందేంటి? లాభంలో ఉన్న ప్లానెట్ చాలా ప్లానెట్స్‌ని పంచమంలో ఉన్న వాటిని చూస్తోంది. ఓకే. అదొక్కటే కాదు. డి1 చూడండి. అందుకే నేను చెప్పింది ఏంటి అంటే డి1లో గురువు రాజ్యంలో ఉన్నాడు. ఓకే. డి9లో చూస్తున్నప్పుడు కూడా మీకు రాశి తుల్యంలో రాజ్యంలో ఉన్నాడు. ఏంటి గురువు యొక్క ఇంటెన్షన్ ఇప్పుడే నేర్చుకున్నాం. నవాంశలో గురువు యొక్క ఇంటెన్షన్ ఏంటి? ఉద్యోగాన్ని ఇవ్వడము. కదా! అందుకు ఉద్యోగాన్ని ఇచ్చాడు. ఇప్పుడు డి10 నేను చూస్తున్నాను. ఓకే. డి10. సో చాలా మంది ఏం చేస్తారు అంటే ఎవరైతే ఎమేచర్స్ ఎవరైతే బాగా కొత్తలో ఉంటారో సూపర్ 10th హౌస్‌లో గురువు ఉచ్చులో ఉన్నాడు సూపర్. ఓకే. 9th డి9లో కూడా ఉచ్చులో ఉన్నాడు. అబ్బా! సూపర్. ఈ సూపర్‌లన్నీ వేసుకుంటూ వెళ్తారు. డి10 చూస్తారు. మళ్ళీ స్వక్షేత్రంలో ఉన్నాడు గురువు సూపర్. ఇలా సూపర్‌లు, బంపర్‌లు పనిచేయవు. ఓకే. కనుక చూడవలసింది ఏంటంటే పొజిషన్. పొజిషన్ చూడండి 11th హౌస్‌లో ఉన్నాడు. సో ఇన్‌స్టెబిలిటీ ఉంది. సో ఈ ప్రిడిక్షన్ ఇవ్వడానికి లెస్ థాన్ 30 సెకండ్స్ పట్టాలి. అంతకు మించి పట్టడానికి ఏం లేదు. ఎందుకంటే ఆల్రెడీ అతను మొత్తం జీవిత చరిత్ర అంతా రాసి ఇచ్చేసాడు. ఇందులో ఆహ్, ఏం ఏమి బాధ లేదు చూడడానికి. అసలు కష్టం అంతకంటా లేదు. 2013 ఐ హాడ్ వర్క్డ్ యాస్ ఎ టెలికాలర్. ఓకే. సో ఇప్పుడు ఈ దశంతా ఇంచుమించుగా మీకు ఆ ఇన్‌స్టెబిలిటీ ఉంటుంది. ఆల్‌రైట్. ఎవరికైనా అనుమానం ఉందా? లేదుగా? ఉండకూడదు. ఉండవలసిన అవసరం కూడా లేదు. ఈ దశంతా ఇన్‌స్టెబిలిటీ ఉంటుంది. ఓకే. ఈ ఇన్‌స్టెబిలిటీ నుంచి తప్పించుకోవాలి అంటే ట డి1లోని గురువు నేను డైరెక్ట్‌గా ఇంకా రెమెడీకొస్తున్నాను. బికాజ్ మిగిలినవన్నీ నేను ప్లాట్ చేయడం ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేశాను. 30 సెకండ్స్‌కి మించి చేయడానికి లేదు ఇందులో. ఇందులో బ్రహ్మ విద్య లేదు, యోగ శాస్త్రం లేదు. ఆహ్, గురువు డి1లోని వాటరీ సైన్స్‌లో ఉన్నాడు. డి9లోని వాటరీ సైన్స్‌లో ఉన్నాడు. ఓకే. డి10లో కూడా వాటరీ సైన్‌లో ఉన్నాడు. ఓకే. ఎవరికీ అనుమానం లేదుగా దీంట్లో. సో ఏదైనా నదీ తీర ప్రాంతంలో ఉన్న ఓకే. గుడికి వెళ్లి దండం పెట్టుకొని రండి. కానీ మీకేంటి అంటే ఈ ఇన్‌స్టెబిలిటీ కొద్ది రోజులు ఇంకా కంటిన్యూ అవుతుంది. ఏదైనా బిజినెస్ చేసే ఉద్దేశ్యం ఉంటే కొంచెం బానే ఉంది. బిజినెస్ చేసే ఉద్దేశ్యం ఉంటే చెయ్యండి. నదీ తీర ప్రాంతంలో ఉన్న టెంపుల్స్‌కి వెళ్ళండి. దాంట్లో మీరు చూడగలిగినవి అంటే ఎంచుకోగలిగినవి ఏంటి అంటే బెస్ట్ కృష్ణ టెంపుల్స్. ఎందుకు కృష్ణ ఇస్తున్నాను అంటే డి1లో గురువు ఆహ్, ఆహ్, కర్కాటకంలో ఉన్నాడు. చంద్రుడి ఇల్లు గాబట్టి కృష్ణ టెంపుల్ లేకపోతే రవితో కలిసి ఉన్నాడు రామ టెంపుల్, వినాయక టెంపుల్. ఇక ఒకటి ఇక్కడ 2 పాయింట్స్ చెప్పొచ్చా సార్? చెప్పండి. కృష్ణా టెంపుల్‌కి నేను ఇస్కాన్‌లో ఉండిన్నాను ఆ మధ్యలో హ్మ్. హైదరాబాద్‌లో. హ్మ్. ప్రెజెంట్ కూడా ఉడిపిలో ఉంటున్నాననమాట. ఓకే. మా బ్రదర్‌తో. ఓకే. మేబీ కృష్ణుడు ఆ విధంగా కూడా కనెక్ట్ చేశాడనిపిస్తుంది. కావచ్చు. 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 10th హౌస్‌లో కేతువు ఉన్నాడు డి1లో. స్టేబుల్‌గా ఉద్యోగం చేయడం ఇష్టం లేదు, లేకపోతే చెయ్యకపోయినా పెద్ద పర్వాలేదు అన్న సిట్యుయేషన్ ఉందా? అంటే చేసే ఉద్దేశ్యము అదే సార్. మైండు దానికి సహకరించటం లేదు. హ్మ్. అదే 8థ్ లార్డ్, అంటే 11థ్ లార్డ్ చేయాలనే ఉద్దేశ్యం. దశ. అవునవును సార్. సో 3 వస్తోంది, పోతోంది, వస్తోంది, పోతోంది, వస్తోంది, పోతోంది. అవును సార్. అంటే హ్మ్. ఇంకా నా కెరీర్ అంటే నాకు యాక్చువల్‌గా యోగా, మ్యూజిక్ ఇటువైపు ఇంట్రెస్ట్ ఉంది. అటువైపు ఏమన్నా ఫేవరబుల్‌గా ఉంటదనేసి అది మెయిన్. ఉంది. కాకపోతే అవన్నీ స్లో పికింగ్ కదా! ఆ కెరియర్స్ అన్ని టైం పడతాయి. అవునవును. టైమ్ టేకింగ్. టైం పడతాయి. కానీ మీకు ఆ టైం ఉంది నాకు తెలిసి. మీరు చేయొచ్చు అలాంటివి. ఎందుకంటే డి1లోని అన్నిట్లోని జూపిటర్ చాలా బాగా ఉన్నాడు. అలాంటి కెరియర్ పిక్ చేసుకోవచ్చు. ఓకే సార్. ఓకే. ఓకే సో సార్. థాంక్ యూ ఆ సార్. టెంపుల్స్ వాటి దర్శనం అలాంటివి చేయండి. 2029 దాకా కొంచెం ఓకే సార్. ఇన్‌స్టెబిలిటీ ఉంది. లేదని అంటే చెప్పడం ఏమంటే నాకు ఇష్టం ఇప్పుడు లేదు. మ్యారేజ్ ఏజ్ కూడా బాగా డిలే అవుతుంది. అందుకనేసి ఇంకా ఈ జాబు దీనివల్ల 2 ఇబ్బందిగా హ్మ్. ఉండడం వల్ల ప్రెజెంట్ పీరియడ్ అనేది కొంచెం కష్టంగా ఉంది. హ్మ్.
ఓకే. ఇప్పుడు ఓకే. మ్యారేజ్ అని అడుగుతున్నారు. చెప్దామా? ఖచ్చితంగా సార్. మీరు టైం ఉంటే ఖచ్చితంగా బ్రీఫ్‌గా చెప్పండి సార్. ఎంతసేపు? చెప్పేస్తారనుకున్నా ఈ పాటికి. 1 9 కనెక్షన్ ఉందండి. బట్ 7 కనెక్షన్ ఇంకా దీంట్లో రాశి చక్రాలో కనిపించలేదు. D1లో ఎప్పుడు నక్షత్రాస్ చూడండి. అంతకు మించి చూడడానికి ఏం లేదు. ఓకే. D1లోని కస్పు 7th లార్డ్ 7th హౌస్ సూపర్. ఎవరు ఏకీభవిస్తున్నారు సూపర్‌కి? 7th లార్డ్ 7th హౌస్ సూపర్. భరణి సార్. ఓకే. సో కస్పు కూడా భరణి. భరణి ఓకే. అండి. ఓకే. ఇంకా ధారాకారకుడు గురువు గురు నక్షత్రం మీద. ముందు రిజల్ట్ ఏంటో చెప్పండి తల్లి. భరణి కస్ప్ అయింది. కస్ప్‌లోనే భరణిలోనే కుజుడున్నాడు. సప్తమాధిపతి సప్తమంలో ఉన్నాడు కనుక డిస్పోజిటర్ భరణిలోనే ఉన్నాడు. రిజల్ట్ ఏంటి? లేట్ అవుద్ది సార్. భరణి ఓహో. వెయిటింగ్. భరణి వెయిటింగ్. ఓకే. ఇంకా ఎవరు చెప్తారు? అంత ఇదిగా లేదండి. ఓకే. మ్యారేజ్‌కి అంత అనుకూలంగా లేదు. బికాజ్ ఎప్పుడైతే చెప్పండి. భరణి యమ నక్షత్రం కాబట్టి హ్మ్. కొంచెం ఆలోచించాలేమో. సో భరణిలో కుజుడు ఎన్ని రోజులు ఉంటాడు? ఆల్మోస్ట్ మంత్ ఒక రాశి. ఆల్మోస్ట్ ఒక మంత్ కదా. సో భరణిలో ఇంచుమించుగా మీకు సగం మంత్ ఉంటాడు. 15 డేస్ ఉంటాడు. 15 డేస్‌కి ఇబ్బంది ఉందా? ఓకే. సో ఇప్పుడు ఎప్పుడైనా ఇది చూస్తున్నప్పుడు భరణిలో చూడవలసింది ఏంటి అంటే 7th హౌస్ కస్ప్ చూడండి. 7th హౌస్ కస్ప్, 7th లార్డ్ డిస్పోజిటర్ 3 భరణిలోనే ఉన్నాయి అనుకోండి. ఒక ఉదాహరణ మార్స్ ఇన్ ఓన్ హౌస్ కస్ప్ మోర్ దాన్ 13 డిగ్రీ 40 మినిట్స్. ఇది లగ్న కస్ప్ 13 డిగ్రీల 40 నిమిషాలు దాటి ఉన్న దిన్ను ఉన్నప్పుడు ఏమవుతుంది? పైన 7th హౌస్ లో కస్ప్ కూడా 13 డిగ్రీల 40 నిమిషాలు దాటి ఉంటుంది. ఓకే. చూడండి జనరల్ గా నెగెటివ్ ప్రొడిక్షన్ ఇవ్వడం అంత కరెక్ట్ కాదు. కానీ నా ఉద్దేశం ఏంటంటే చేసుకోవద్దు పెళ్లి అని ఇది ఒక హెచ్చరిక. ఓకే. చేసుకోకుండా ఉండడం మంచిది. చేసుకోకండి. ఎప్పుడైతే ఇలా ఉందో ఈ మొత్తం అన్ని భరణిలో పడ్డాయి. 7th హౌస్ కస్ప్, 7th లార్డ్ డిస్పోజిటర్. అలాంటి వాళ్ళు చేసుకోకుండా ఉండడం మంచిది. ఎందుకంటే ప్రశాంతంగా ఉండనివ్వవు చేసుకొని. ఒకటి అవ్వడం కష్టం. రెండోది అయిన తర్వాత అది నిలవడం కష్టం. రెండూ కష్టమే. ఓకే. ఏం సాయిబ్రే కేಳ್ತಾ ఇದ್ದೀರಾ? అండి మీ మ్యూట్ లో ఉన్నట్టున్నారు. లేదు. విన్నాను సార్. యాక్చువల్‌గా నా మైండ్‌లో కూడా కంపల్సరీ చేసుకోవాలని అలాంటి ఆలోచన అయితే లేదు. అదే మీరు ఇంకా క్లారిటీ ఇచ్చారు కాబట్టి ఇంకా దాని గురించి చూసుకోవాలి. అంత ఇదిగా ఉన్నట్లేదు. అంత కండ్యూసివ్ గా లేదు పెళ్లికి. ఓకే. మీకు వచ్చారుగా మీకు ఏదో అబద్ధం చెప్పి పంపడం నాకు ఇష్టం లేదు. అంత అనుకూలంగా అయితే లేదు. ఓకే సార్. నవాంశలో అట్లా ఇంకా ఏమన్నా ఫర్దర్ గా తెలియదా సార్? అంటే అదే సరిపోతుందా? అంటే భరణి ప్రశ్న మంచిదే. అదే చూస్తున్నా. అందుకే నవాంశకు మార్చా. కానీ యూజువల్ గా ఏంటి అంటే ఎప్పుడైతే ఇలా ఉందో ఇది అన్ని అక్కడ ఉన్నాయో అడ్వైస్ చెయ్యకుండా ఉండడమే మంచిది. ఓకే. ఇప్పుడు నేను మూవ్ చేశాను. నవాంశకు వచ్చాను. ఇప్పుడు నవాంశ లగ్న మేషంలో ఉంది. 7th హౌస్ లో సన్ ఉన్నాడు డెబిలిటేషన్.